నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే కుటుంబంలో 6గురి హత్య కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు. నిందితుడు ప్రశాంత్ను మీడియా ముందుంచిన ఎస్పీ సింధు శర్మ. నిజామాబాద్ జిల్లాలో ఉద్యమంలో పనిచేసిన కళాకారులను ఆదుకుంటాం. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన నేషనల్ పెన్షనర్స్ డేలో ప్రొఫెసర్ కోదండరాం పెద్ద ఎత్తున హాజరైన కళాకారులు. బంగారు పాలన అందిస్తే ప్రజావానికి ప్రజలెందుకు వస్తారు? ఆటో కార్మికులను త్వరలోనే ఆదుకుంటాం. హైదరాబాద్లో జరిగిన ప్రజావాణిలో పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. నిజామాబాద్ జెడ్పీ స్థాయి సంఘ సమావేశంలో చైర్మన్ విఠలరావు. శబరిమలకు మళ్లీ పోటెత్తిన భక్తులు. దర్శనం కోసం గంటల తరబడి పడిగాపులు. నిలకల్ వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాల ట్రాఫిక్ జామ్. వేల్పూర్ మండలంలోని పడకల్ గ్రామంలో ఘనంగా ఆది మల్లన్న జాతర. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లారలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి. పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన కలెక్టర్. నిజామాబాద్లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, నాయకులు షబ్బీర్ అలీ, మహేష్ గౌడ్ తదితరులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 6 హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్ను కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 6 హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్ను కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ పేర్కొన్న వివరాల మేరకు ఆర్థిక లావాదేవీలతోనే వరుస హత్యలను నిందితుడు చేసినట్లుగా పేర్కొన్నారు. గతంలో తీసుకున్న అప్పును చెల్లించలేక ప్రసాద్ను నమ్మబలికి తన ఆస్తులను సైతం కాజేసేందుకు హంతకుడు ప్రశాంత్ కుట్రలకు దిగినట్లుగా తెలిపారు. ప్రసాద్ ఆస్తులను తన పేరిట బదలాయించుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని హతం చేస్తే అడిగేవారుండరని భావించి తన తల్లి ఒడ్డెమ్మ సహాయంతో ఇదంతా చేసినట్లుగా ఎస్పీ సింధు శర్మ చెప్పారు. నవంబర్ 29న మొదటగా ప్రసాద్ను, ఆ తర్వాత డిసెంబర్ 1న ప్రసాద్ భార్య షాన్వికను బాసర బ్రిడ్జిలో వేసి చెల్లెలు శ్రావణిని చేగుంట వద్ద పెట్రోల్ పేసి కాల్చి చంపారు. డిసెంబర్ 8న ప్రసాద్ 2 పిల్లలను గొంతు నులిమి చంపేసి సోన్ బ్రిడ్జ్ వద్ద పడేశారు. డిసెంబర్ 13న ప్రసాద్ మరో చెల్లెలు స్వప్నను గాంధారి వెళ్లే దారిలో బూంపల్లిలో పెట్రోల్ పోసి కాల్చేశారు. చివరగా ప్రసాద్ తల్లిని చంపేసే ప్రయత్నంలో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ప్రధాన నిందితుడు ప్రశాంత్తో పాటుగా ఒక మైనర్ బాలుడు, మరో 2 నిందితులు బానోతు విష్ణు, బానోతు వంశీలను అరెస్ట్ చేశారు. నుంచి గాంధారి వెళ్ళే రోజులో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ డెడ్ బాడీ దొరకడం జరిగింది. ఒక బర్న్డ్ కండిషన్లో ఉన్న ఉమెన్స్ బాడీ. ఆన్ వెరిఫికేషన్ ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావానికి మంచి స్పందన వచ్చిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావానికి మంచి స్పందన వచ్చిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయింట్లో వివరాలను వెల్లడించారు. మంగళవారం 5126 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో ఎక్కువ అప్లికేషన్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం వచ్చాయని పేర్కొన్నారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారని తెలిపారు. వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఫ్రీ బస్ అమలు చేస్తున్నాం. బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని, ఆ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆటో వాళ్ళు తమ సోదరులే అని, వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. సమస్య పరిష్కరించే వరకు ఓపికగా ఉండాలని మంత్రి కోరారు. మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో అందరికంటే ప్రాధాన్యతగా మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలగజేసినాం. మాట మీద నిలబడ్డాం. నిజామాబాద్ జిల్లాలో ఉద్యమంలో పనిచేసిన కళాకారులను ఆదుకుంటామని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
మంగళవారం న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన నేషనల్ పెన్షనర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమ ప్రముఖ కళాకారులు నేర్నాల కిషోర్ విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ధూమ్ధామ్లలో కష్టపడి పనిచేసిన నిజామాబాద్ జిల్లాలో అర్హులైన కళాకారులకు న్యాయం చేసి ఉద్యోగాలు కల్పించాలని ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణ ఉద్యమ కళాకారుల జిల్లా అధ్యక్షులు అష్టగంగాధర్, ప్రధాన కార్యదర్శి కర్క రమేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు వివరిస్తూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కుటుంబాలకు దూరమై ఎన్నో త్యాగాలు చేసి గ్రామాన అవగాహన కల్పించిన అర్హులైన కళాకారులకు ఉద్యోగాలిచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొంతమందికి కళాసారథి ద్వారా ఉద్యోగాలు ఇచ్చి అర్హులైన మరికొందరిని విస్మరించడం ద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వ్యక్తిగతంగా సొంత పనులు వదిలిపెట్టి ఉద్యోగాలు వదిలిపెట్టి పాటలు పాడిన కళాకారులు ఇప్పుడు కూటికి లేక కూలీ నాలి చేసుకుంటున్నారు. ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా మీరు చేసిన ఉద్యమంలో మా కళాకారుల ఆటపాటతో ఉద్యమానికి ఊతమిచ్చారు. కళాకారుల పరిస్థితిని అర్థం చేసుకుని అర్హులైన కళాకారులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కర్క రమేష్, బి నవీన్, చిట్టిబాబు, గోదావరి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆ సాధించుకోవటానికి ఓటు అనే ఆయుధం ద్వారా మనం ప్రభుత్వంపై ఒత్తిడి పెడదాం, మార్పును సాధించుకుందాం. ఆ మార్పును సాధించుకుంటే ఎంత తేడా వస్తుందో మనం ఇవాళ తెలంగాణలో చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి ఒక గవర్నమెంట్ ఓడిపోతే ఇంత సంబరపడతారు అంటే నేను ఎన్నడూ చూడలేదు. దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరని ఆత్మశైర్యంతో ముందుకు సాగితే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉద్బోధించారు. జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకను నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ దండు నీతు కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా రంగాల్లో దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ప్రతిభా పాఠాలను గుర్తు చేస్తూ వారిని కొనియాడారు. విద్యా, రాజకీయ రంగాలతో పాటు క్రీడలు, ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఏ రంగంలో చూసినా దివ్యాంగులు సమాజంలోని సకలాంగులకు ఎంత మాత్రం తీసిపోకుండా తమ ప్రతిభను చాటుకుంటున్నారని, పైపిచ్చు కొంతమంది నైపుణ్యాల ప్రదర్శనలో ఒకంత ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని కనబరుస్తూ మరింత ఆత్మశౌర్యంతో ముందుకు సాగాలని, తద్వారా అనేక అద్భుతాలు ఆవిష్కరించాలని ఆకాంక్షించారు. శారీరక లోపం విజయ సాధనకు ఎంత మాత్రం అడ్డంకి కాదని, మానసిక దృఢత్వంతో ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రంగాల్లో దివ్యాంగులకు చేయూతను అందిస్తున్నాయని, ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఎలక్షన్ కమిషన్ సైతం ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాలలో వీల్ చైర్స్, ర్యాంపులు, ప్రత్యేక బ్యాలెట్ పేపర్లు వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచిందని గుర్తు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ దివ్యాంగులకు అండగా ఉంటానన్నారు. వారికి మౌలిక వసతులు, విద్య, వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా ప్రతి ఒక్కరూ వారికి చేయూతగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన దివ్యాంగులను శాల్వాలతో సత్కరించి ప్రశంసా పత్రాలు బహూకరించారు. అలాగే దివ్యాంగులకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సత్కరించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలపించిన గేయాలు ఆహుతులను అలరింపజేశాయి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు సూదాలం లక్ష్మి, డిఆర్డీఓ చందర్, డిడబ్ల్యూఓ రసూల్ బి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. మనకి మీడియా మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు అందరికి కూడా నమస్కారాలు. మనకి డిడబ్ల్యూ గారు ఆల్రెడీ మీకు డీటెయిల్గా చెప్పారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు మనకి లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కూడా ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఆదేశించారు. జెడ్పీలో జెడ్పీ వైస్ చైర్మన్ రజిత ఎల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన స్థాయి సంఘ సమావేశం వ్యవసాయం ఎక్స్ అఫీషియోగా జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, జెడ్పీటీసీ సభ్యులు సిరికొండ మాన్సింగ్, సీఈఓ గోవింద్, వ్యవసాయ శాఖ
ఫారెస్ట్ ఉద్యానవన శాఖ, వెటర్నరీ శాఖ, విద్యుత్ శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అధ్యక్షతన జరిగిన స్థాయి సంఘ సమావేశ గ్రామీణాభివృద్ధి హాజరైన జెడ్పీటీసీ సభ్యులు నిజామాబాద్ సుమలత, కోఆప్షన్ సభ్యులు మోయిష్, సిఇఓ గోవింద్, డిఆర్డీఏ పీడీ చందర్ నాయక్, జిల్లా పంచాయతీ, మైన్స్, సహకార, ఆర్టీసీ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు శాఖల పనుల ప్రగతిపై సంబంధిత అధికారులను జెడ్పీ చైర్మన్ విఠలరావు అడిగి తెలుసుకున్నారు. పంటలపై రైతులకు ఏఈఓల ద్వారా అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ అందే విధంగా కృషి చేయాలని, ఎక్కడా అవకతవకలు జరగకుండా చూడాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ను పాటించాలని, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రతను పాటించాలని, మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశించారు. ఇసుక క్వారీని ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని, అక్రమ రవాణా జరగకుండా చూసుకోవాలని మైన్స్ శాఖ అధికారికి ఆదేశించారు. ఈ స్థాయి సంఘ పర్సన్ ఇచ్చారు చూడాలని జడ్పీ వైస్ చైర్మన్ కవిత యాదవ్ గారికి, అలాగే సిఇఓ సునీల్ నాయక్ గారు, ఎస్సీ ఎలక్ట్రిసిటీ అండ్ వ్యవసాయ శాఖ జేడీ వాటి దుష్యం గారు, వెటర్నరీ గారు. దివ్యాంగులకు ఇబ్బంది పెట్టకుండా వారి సమస్యలను తీర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ నిర్వహించిన వేడుకలలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, వికలాంగులకు భగవంతుడు అంగవైకల్యం ఇచ్చినా కానీ మానసికంగా మీరు చాలా ఉత్సాహవంతులు. ప్రపంచంలో అనేక మంది మేధావులు దివ్యాంగులున్నారు. వికలాంగులకు కావలసిన మౌలిక సదుపాయాలు, విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో నుంచి వచ్చే నిధులతో వారికి వికలాంగులకు ఏ అవసరం ఉన్నా అండగా ఉండాలని అధికారులను కోరారు. దివ్యాంగులకు ఏమైనా అవసరం ఉంటే నా ట్రస్ట్ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థానంలో ఉండాలని మనసారా కోరుకుంటున్నా, ఆశీర్వదిస్తున్నా. దయచేసి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే నాకు సంప్రదించాలని చెప్పారు. అదేవిధంగా సదరం సర్టిఫికేట్ కోసం పడుతున్నట్లు నా దృష్టికి కూడా వచ్చింది. జిల్లా సూపరింటెండెంట్కి కోరుతున్నా. వారికి సంబంధించి డాక్టర్ని కూడా వెంటనే అపాయింట్ చేసి వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. నేను కూడా ఉన్నతాధికారులతో మాట్లాడతానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, మేయర్ నీతు కిరణ్, మహిళా శిశు సంక్షేమాధికారి రసూల్ బి, స్నేహ సొసైటీ సిద్ధయ్య పెద్ద ఎత్తున వికలాంగులు పాల్గొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి వేదిక అలంకరించిన జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి గారికి, జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, నగర మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారికి, మహిళా కమిషనర్ మెంబర్ శ్రీమతి సుధాలక్ష్మి గారికి, అడిషనల్ పెద్ద ఎక్లారా గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. మద్నూర్ మండలంలోని ఎక్లారా గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన వివరాల మెనూ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందజేయాలని ఆదేశించారు. కేరళలో ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శబరిమలకు రోజుకు 1.50 లక్షల మంది వస్తున్నట్లు సమాచారం. గత 10 ఏళ్ల కంటే ఈసారి ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంది. కొండపైకి వెళ్లేందుకు బస్సులు దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పంబా నదిలో స్నానం చేయాలంటే గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలను జిల్లా పాలనాధికారి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కలెక్టర్తో భేటీ సందర్భంగా తమ నియోజకవర్గాలలో నెలకొని ఉన్న ఆయా అంశాలపై నిజామాబాద్ నగరంలోని మున్నూరు కాపు సంఘంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
నిజామాబాద్లో ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మొహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హందన్, పిసిసి ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్, నాగేష్ రెడ్డి, ఆకుల లలిత, కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్, రత్నాకర్, డి సంజయ్, జిల్లా మరియు నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ మానసిక వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దడ్డు నీతు కిరణ్ పాల్గొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ మానసిక వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతు కిరణ్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి, స్నేహ సొసైటీ సిద్ధయ్య, రాజేశ్వరిదేవి పాల్గొన్నారు. డిసెంబర్ 3న కావాల్సినటువంటి కార్యక్రమం మరి ఎలక్షన్స్ వల్ల ఈరోజు మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. అధికార ప్రకటన ద్వారా మరి DW నుంచి చాలా చక్కగా ఎలాంటి కార్యక్రమం ఇచ్చినప్పటికీ కూడా ప్రతిసారి ఇదే కార్యక్రమంగా వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో వీడీసీ అగ్గువారి ఆధ్వర్యంలో కుమురెల్లి మల్లన్న జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ అగ్గువారి ఆధ్వర్యంలో ఘనంగా కుమరెల్లి మల్లన్న జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కార్తీక మాసం తర్వాత వచ్చే సోమవారం, మంగళవారాల్లో జాతర, షిడీ రథోత్సవం మరియు నైవేద్యాలు వేసుకోవడం జరుగుతుందని అన్నారు. రాత్రికి అగ్గువారిచే మల్లన్న జీవిత చరిత్ర, అగ్గు కథ చెప్పించడం జరుగుతుందని, అనంతరం నాగవెల్లి, అగ్గి దున్నడం వంటి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ మాసంలో వ్యవసాయదారులకు అన్ని పంటలు చేతికి రావడం జరుగుతుందని, కొత్తగా వచ్చిన ఆహార ధాన్యాలతో కుమరెల్లి మల్లన్న స్వామికి నైవేద్యాలు సమర్పించుకోవడం జరుగుతుందన్నారు. గ్రామంలో పాడి పంటలు బాగా పండి ఆయురారోగ్యాలతో ఉండాలని మల్లన్న స్వామికి మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ జాతర మహోత్సవంలో చుట్టుపక్కల గ్రామాల వారు సైతం వచ్చి మల్లన్న స్వామికి నైవేద్యాలు వేసి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. పచ్చల నడుకుడ గ్రామానికి చెందినటువంటి మల్లన్న జాతర అనేది గత కొన్ని సంవత్సరాలుగా, అంటే మేము పుట్టక ముందు నుంచి కూడా ఈ గ్రామ ప్రజలంతా కూడా ఆరాధ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఈ జాతర నిర్వహించుకొని మల్లన్నను స్మరించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, రైతులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఒక ప్రతి వ్యక్తి దేశానికి మూల స్తంభమైన రాజ్యాంగాన్ని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నర్రా రామారావు అన్నారు. మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన జన విజ్ఞాన వేదిక అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం ద్వారా ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన పాలన అందిస్తుంది భారతదేశం అన్నారు. ప్రపంచంలోనే పెద్ద దేశం ప్రజాస్వామ్యం పాలన అందిస్తుంది భారతదేశం అని అన్నారు. ప్రతి విద్యార్థి బాల్యం నుండే రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. రాజ్యాంగం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగయ్య, ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. నిర్మాణం మీద, సెక్యులరిజం మీద, ప్రాథమిక విధుల్లో 51AHలో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథం అనే అంశాల మీద విద్యార్థుల్ని చైతన్యపరుస్తూ వస్తున్నాం. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది అనేటువంటి సందేశాన్ని విద్యార్థులకు తెలియజేస్తున్నాం. అట్లాగే ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నాం. ప్రతి పాఠశాల లోపల కూడా మేము వెళ్ళిన దగ్గర ఇసుక మాఫియాపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ కాలనీలో గత ఎన్నికల సందర్భంగా కొర్రి సుధాకర్ యాదవ్ ఇంటిపై బారసా కొంతమంది కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేసి బైక్ ధ్వంసం చేయడం కాకుండా ఆయనపై అత్యాయత్నములకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఏనుగుల రవీందర్ రెడ్డి ఆయనను సోమవారం పరామర్శించారు. కేసు నమోదు చేశారా అని అడిగి తెలుసుకున్నారు.
పోలీసులు స్పందించడం లేదంటూ సుధాకర్ యాదవ్ ఏనుగుల రవీందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి స్థానిక పోలీసులకు తక్షణం సుధాకర్ యాదవ్పై దాడికి పాల్పడ్డ వ్యక్తులపై కేసు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయప్రకాష్, యామరాములు, జిల్లా సీనియర్ నాయకులు బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక మాఫియాపై ఎట్టకేలకు అధికార యంత్రం కదులుతుంది. సోమవారం బీర్కూర్ మంజిరా నదిలో చెక్ డ్యాం పేరిట అక్రమ ఇసుక దందా కొనసాగుతుందంటూ వరుస కథనాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ ఇన్ఛార్జ్ ఏనుగుల రవీందర్ రెడ్డి స్పందించారు. తన కాంగ్రెస్ నాయకులను కలిసి మంజిరా నదిలో కొనసాగుతున్న ఇసుక అక్రమ దందాపై ఆరా తీశారు. స్వయంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి మంజిరా నదిలోకి వెళ్లి చెక్ డ్యాం నిర్మాణం పనులు ఎక్కడి దాకా వచ్చాయి. ఈరోజు బీర్కూర్ మండలము బరంగేడి అండ్ బీర్కూర్ శివార్లో చెక్ డ్యామ్ నిర్మాణం కోసం అయితే జరుగుతూ ఉందో గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్లో చూస్తాం ఎక్వేషన్లో దాని పేరు మీద ఇసుక అక్రమంగా రవాణా చేయడం తప్ప ఇక్కడైతే ఒక తట్టెడు వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో వంశపారంపర్యంగా వస్తున్న ఆచారంతో అగ్గు దేవేందర్, అంజమ్మ గ్రామాభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా ఆదిమల్లన్న జాతర నిర్వహించారు. పడగల్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సట్టి మాసంలో వారం రోజుల పాటు జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సోమవారం, మంగళవారాల్లో జాతర షిర్డీ రథోత్సవం మరియు బుధవారం నైవేద్యాలు వేసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం నాగవెల్లి, అగ్గిగుండాలు దున్నడం వంటి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది భద్రత కల్పిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కౌట్ విద్యార్థులు సిడి రథోత్సవం జరిగే సమయంలో నీటి వసతి కల్పించేటటువంటి కార్యక్రమాలలో సహకరిస్తారని అన్నారు. ఈ మాసంలో వ్యవసాయదారులకు అన్ని పంటలు చేతికి రావడం జరుగుతుందని, కొత్తగా వచ్చిన ఆహార ధాన్యాలతో ఆది మల్లన్న స్వామికి నైవేద్యాలు సమర్పించుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో పాడి పంటలు బాగా పండి ఆయురారోగ్యాలతో ఉండాలని మల్లన్న స్వామికి మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ జాతర మహోత్సవంలో చుట్టుపక్కల జిల్లాల నుండి సైతం వచ్చి మల్లన్న స్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. వీరన్నగుట్ట గ్రామ పంచాయతీ ఎదుట వికసిత భారత్పై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంతో పాటు వీరన్నగుట్ట తాండా గ్రామ పంచాయతీ ఎదుట ఆయా గ్రామాల సర్పంచుల సమక్షంలో వికసిత భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శంకర్ మాట్లాడుతూ వికసిత భారత్ కార్యక్రమం ఈ నెల 16 మండలంలో ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ముద్రా యోజన కింద చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. అలాగే ఉజ్వల యోజన కింద మహిళలకు సిలిండర్ వంటి సబ్సిడీపై అందించడం జరుగుతుందన్నారు. ఎవరికైనా ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ లేనట్లయితే వికసిత భారత్లో పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, మండల వైద్యాధికారులు వినయ్ కుమార్, పలు గ్రామాల సర్పంచ్లు రాజు, గణేష్, పలు శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. ఈవినింగ్ సెషన్ వీరన్నగుట్ట తండాలో నిర్వహించడం జరుగుతున్నది. స్టేట్లో ఇది 16 ఈ నెల 16 తారీఖు వచ్చి ప్రారంభించడం జరుగుతుంది. మన మండలంలో కిషన్ తండా 16 తారీఖు నాడు ఇది హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టులో రాష్ట్రపతికి బీజేపీ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టులో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ స్వాగతం పలకడం జరిగింది. శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్కి విచ్చేసిన గౌరవ రాష్ట్రపతిని స్వాగతం పలికారు. అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణతో పాటు బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే విధంగా పసుపుకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ధర నిర్ణయించే విధంగా చూడాలని ప్రొఫెసర్ కోదండరాం నిజామాబాద్ వచ్చిన సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ప్రతినిధి బృందం కలిసి విజ్ఞప్తి చేసింది. డిసెంబర్ 19, 2023న ప్రొఫెసర్ కోదండరాం ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి నిజామాబాద్ వచ్చిన సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంత బృందం వి ప్రభాకర్, పి రామకృష్ణ, రాష్ట్ర నాయకులు
బి దేవారం, కె గంగాధర్, బి మల్లేష్ కలిసి జిల్లాలో ప్రధానమైన సమస్యల్ని పరిష్కరించడానికి నూతన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ క్రింది సమస్యలు వివరించారు. పంటైన పసుపు బోర్డును సత్వరంగా ఏర్పాటు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, పసుపుకు బోనస్ ధరని ప్రకటించాలని, ఎర్రజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 2,75,000 ఎకరాలు సాగునీటిని అందించిన నిజాం సాగర్ నేటు కొంత ప్రాంతానికి పరిమితమైందని, అందుకుగాను పుట్టిక తీయించి ఎత్తుని పెంచడం మూలంగా సాగు పెరుగుతుందని గుర్తు చేశారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. గంగస్థన్లో గల రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలతో సందడిగా మారింది. పలువురు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొత్తబాదిలో ప్రైమరీ స్కూల్లో 1వ తరగతి చదువుతున్న ఫర్హాన్ 6 సంవత్సరాలు స్కూల్ పక్కన ఉన్న కాలువలో పడి మృతి చెందాడు. తల్లి మధ్యాహ్న భోజనం తినిపించి వెళ్లిన కొద్దిసేపటికే కొడుకు చనిపోయాడని వార్త వచ్చింది. స్కూల్ ప్రహారీ గోడ కూలి ఉండడంతో విద్యార్థులు అక్కడ వెళ్లినట్లు తల్లి తెలిపింది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫర్హాన్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఆసుపత్రికి తరలించారు. విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ నాగేశ్వరరావు తెలిపారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు, సామాజిక సేవకుడు ఇప్పకాయ సుదర్శన్ జన్మదినం సందర్భంగా నగరంలోని మాధవనగర్లో గల క్యాన్సర్ హాస్పిటల్లో రోగులకు, వారి బంధువులకు అన్నదానం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే కుటుంబంలో 6గురి హత్య. కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు. నిందితుడు ప్రశాంత్ను మీడియా ముందుంచిన ఎస్పీ సింధు శర్మ. నిజామాబాద్ జిల్లాలో ఉద్యమంలో పనిచేసిన కళాకారులను ఆదుకుంటాం. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన నేషనల్ పెన్షనర్స్ డేలో ప్రొఫెసర్ కోదండరాం. పెద్ద ఎత్తున హాజరైన కళాకారులు. బంగారు పాలన అందిస్తే ప్రజావానికి ప్రజలెందుకు వస్తారు? ఆటో కార్మికులను త్వరలోనే ఆదుకుంటాం. హైదరాబాద్లో జరిగిన ప్రజావాణిలో పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. నిజామాబాద్ జెడ్పీ స్థాయి సంఘ సమావేశంలో చైర్మన్ విఠలరావు. శబరిమలకు మళ్లీ పోటెత్తిన భక్తులు. దర్శనం కోసం గంటల తరబడి పడిగాపులు. నిలకల్ వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాల ట్రాఫిక్ జామ్. వేల్పూర్ మండలంలోని పడకల్ గ్రామంలో ఘనంగా ఆదిమల్లన్న జాతర. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లారలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి. పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన కలెక్టర్. నిజామాబాద్లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, నాయకులు షబ్బీర్ అలీ, మహేష్ గౌడ్ తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.